చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి 23 నుండి చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు కదా. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మరి కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడు కదా. కుటుంబానికి శిరస్సు పురుషుడు. మరి పురుషులు మరి కుటుంబానికి శిరస్సు అయి అంటున్నారు. సంఘమును ఏ విధంగా అయితే దేవుడు ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధంగా కదా, ఇందాక మనం చదువుకున్నట్లుగా మరి పరిశుద్ధంగా ఉండాలని దాని కొరకు తన్ను తాను దేవుడు అప్పగించుకున్నాడు కదా. శిరస్సై ఉన్న దేవుడు మన కొరకు ఆయననే అప్పగించుకున్నాడు. మరి కుటుంబానికి శిరస్సై ఉన్న పురుషులు, మీరు కూడా మరి మీ కుటుంబం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, కుటుంబాన్ని చూసుకుంటున్నారు, మరి కుటుంబం కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. కానీ ఒక మాట నేను చెప్పవలసింది ఏంటి అంటే, మరి శిరస్సై ఉన్న మీరు మీ భార్యల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడైనా చేశారా? ఎందుకంటే మీకు అధికారము ఉంది. ఎందుకంటే మీరు శిరస్సై ఉన్నారు, మీరు అధికారులుగా ఉంటున్నారు కుటుంబానికి. కాబట్టి మీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నీ భార్య ఒకవేళ నీ మాట వినట్లేదు, లేకపోతే నీ భార్య నిన్ను ప్రేమించట్లేదు, లేకపోతే నీ కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు అని నీకు అనిపించినప్పుడు, మరి శిరస్సై ఉన్న నీవు నీ భార్య తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. ఆ అధికారము దేవుడు మీకు ఇచ్చాడు. మరి భార్య మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు తనకున్న మరి ప్రతి ఆవేశము కానీ మరి అనారోగ్య పరిస్థితి కానీ ఏదైనా కానీ దాని నుండి తను విడుదల పొందుకుంటుంది. ఎందుకు అని అంటే, చాలాసార్లు బలహీనమైపోతాం. మాకు బలము కదా, ఏదో మేము చేసేది ఎంతనో తెలియదు కానీ మేమే ఎక్కువ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా మాకు ఉంటుంది. మొత్తం మేమే చేయాలా మేము కదా, ఆ ఫీలింగ్తో మేము అనేక సార్లు బలహీనంగా ఉంటాం. ఆ సమయంలో శిరస్సై ఉన్న మీరు మీ భార్యల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి కదా. మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారో మీ భార్యలను కూడా ఆ విధంగా ప్రేమించండి అని వాక్యంలో
ఉన్న ప్రకారము మరి తను ఒకవేళ బలహీనంగా ఉండి ఏదైనా ఒకవేళ అన్న ఓపికతో మీరు సహించి తన మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే మరి మీ కుటుంబాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. మరి ఆటోమేటిక్ మీరిద్దరూ నెమ్మదిగా ప్రేమ, సంతోషం, సమాధానం కలిగి ఉన్నప్పుడు పిల్లలు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. నిజంగా మరి గొప్పతనం అని కాదు, కానీ నేను ఎప్పుడు బలహీనంగా ఉంటానో మరి పాస్టర్ గారు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు. మరి ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి బలం అనేది వస్తుంది. కాబట్టి మరి ఇప్పటి నుండి ప్రయత్నం చేయండి ప్రార్థన చేయడానికి. అదేవిధంగా మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు పిల్లలు వారి ఎదుగుదలలో, పెరుగుదలలో వారు ఆటోమేటిక్ మిమ్మల్ని చూసుకుంటూ వారు నడుస్తారు. కాబట్టి మిమ్మల్ని అనుసరించి వారు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరే మిమ్మల్ని కాకుండా ఇంకెవరినో మాదిరికరంగా తీసుకోవాల్సిన అవసరం వారికి లేదు. తల్లిదండ్రులైన మిమ్మల్ని వారు మాదిరికరంగా మరి తీసుకొని ముందుకు వెళ్తారు. నిన్న దినమున మరి ఒక వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. భార్య భర్తలకు మరి సమాధానం లేకుండా భర్త ఎప్పుడో భార్యను వదిలేయడం, తర్వాత భార్య తన పిల్లల్ని పెట్టుకొని ఉంటూ తను అంటే జీవిస్తుంది. మరి ఏమి జరిగిందో తెలియదు, కానీ తన ఇద్దరు పిల్లలు తను మరి రైలుకి ఎదురుగా వెళ్ళి చనిపోవాల్సి వచ్చింది. అది ఎంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఆ అపవాదికి మనము అవకాశం ఇవ్వకుండా, అపవాది మనల్ని ఏలకుండా కదా, అపవాది మనల్ని వెళ్ళడానికి వీల్లేదు. మనకు సంఘానికి శిరస్సు క్రీస్తు మనల్ని ఏలేవాడిగా ఉండాలి. కుటుంబంలో పురుషుడు మరి ఒక అధికారిగా ఉంటున్నాడు కాబట్టి, శిరస్సుగా ఉంటున్నాడు కాబట్టి, పురుషుడు మరి ఏలేవాడిగా ఉన్నాడు కాబట్టి మీరు మరి ఎప్పుడు మేము బలహీనంగా ఉంటామో అప్పుడు మీరు ప్రార్థన చేయండి. నిజంగా మరి పురుషుల ప్రార్థన ఎంతో బలమైనది. మనము నిజంగా వాక్యంలో చూసుకుంటే అబ్రహాము ప్రార్థన పరుడు, అవునా కదా? మోషే ప్రార్థన పరుడు, యోబు ప్రార్థన పరుడు, ఇస్సాకు ప్రార్థన పరుడు. ఇస్సాకు సాయంకాలమున మరి వాక్యమును ధ్యానించుకోవడానికి కూడా పొలానికి వెళ్ళినవాడు. యాకోబు ప్రార్థన పరుడు, అవునా కదా? యాకోబు దేవునితో పెనుగులాడాడు. ఎంత ప్రార్థన పరుడు! మరి నిజంగా పురుషులు ప్రార్థన పరులైతే కుటుంబం ఎంతో హెచ్చైన స్థానంలో ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయము దేవుడు మరి ఎందుకు ఈ మాటలు నాకు చెప్పమన్నాడో తెలియదు, కానీ మరి మనము సంఘంలో ఉన్న పురుషులు ప్రార్థన పరులుగా ఉంటే మరి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, సంఘము క్షేమంగా ఉంటుంది. మనం ఎంతో మందిని మాదిరికరంగా వాక్యంలో మనము చూసుకుంటున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మన కుటుంబాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ప్రార్థన పరులుగా మన కుటుంబాలు ఉండాలి. అంకుల్లో ప్రిస్కిల్లా వారు ఏ విధంగా అంటే వారు ఐక్యత కలిగి మరి అనేకులకు మాదిరికరమైన భార్య భర్తలుగా ఉన్నారు కదా. వారు ఐక్యత కలిగి ఉన్నారు. వారు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం అది మనం విన్న వాక్యం కరెక్టా కాదా అని మళ్ళీ ఇద్దరు కూర్చొని చర్చించుకునేంత జ్ఞానము వారు పొందుకున్నారు. నిజంగా మీరు ఎప్పుడు మీ ఏమంటారు ఏమి సంపాదిద్దాం లేకపోతే ఎట్లా ఫీజులు అవి ఇవి అనేది కాకుండా మరి ఇంట్లో ఉన్నప్పుడు కొద్ది సమయం మీరు వాక్యం గురించి కూడా మరి ఇద్దరు మాట్లాడుకోవాలి కదా, ఇద్దరు డిస్కస్ చేయాలి. మనం విన్న వాక్యం చర్చిలో విన్నదే కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా విన్నదే కావచ్చు, ఎలా ఉంది, నీకు అర్థమైందా, మరి అర్థం కాలేదా అని ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అది చూసి నీ పిల్లలు కూడా అరే మా తల్లిదండ్రులు మరి అంటే వాక్యం గురించి కూడా ఇంత మాట్లాడుతున్నారు అని వారు మిమ్మల్ని చూసి వారు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మన పిల్లలు రానున్న భవిష్యత్తు వారికి దీవెనకరంగా ఉండాలి అని అంటే తల్లిదండ్రులమైన మనము వారిని
మాదిరికరంగా ఉండాలి. కాబట్టి మరి పిల్లల ముందు మీరు ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి మీరు గమనించుకోండి కదా. వారి ముందు మనం ఏ విధంగా ఉంటామో వారు కూడా రానున్న రోజుల్లో ఆ విధంగానే ఉంటారు. కాబట్టి మనం రానున్న తరాలకు ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉందుముగాక. దేవుని మాటలు దీవించునుగాక. అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. నిజంగా దేవుడు మరి మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం.